మన పూర్వీకులు ఈ సమయంని బ్రహ్మ ముహూర్తం అని చెప్పారు. ఇప్పుడు చాలామంది మనుషులు పడుకొని ఉంటారు, కానీ దేవుడు ఇప్పుడే లెగిశారు. జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్న వీరుడు లెగిశాడు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 2 యాక్చువల్లీ. ఒకరోజు ఒక విద్యార్థి వచ్చి రిషి వశిష్ఠని ఒక ప్రశ్న అడిగారు. గురూజీ, మీరు బ్రహ్మ ముహూర్తంని ఇంత పవిత్రమైన ముహూర్తం అని ఎందుకు చెప్తారు? రిషి వశిష్ఠ దీనికి నవ్వి ఒక సమాధానం చెప్పారు. సూర్యోదయం సమయంలో ఒక రాయి కూడా అందంగా కనిపిస్తుంది. డే 2 1 కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది. కానీ బ్రహ్మ ముహూర్తం అంటే చీకటిలో ఐరన్ ని పాలిష్ చేయడం లాంటిది. ఈ సమయంలో ప్రపంచం చూడలేని శక్తిని మీరు సృష్టిస్తారు. ఇది తెలుసుకున్న ఆ విద్యార్థి దీన్నే వాడి జీవిత శైలిలాగా, అంటే లైఫ్ స్టైల్ లాగా మార్చుకున్నాడు. వాస్తవానికి చెప్పినంత ఈజీ కాదు చేయడం, అది నాకు ఇప్పుడే తెలుస్తుంది. డే 2 సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. బ్రహ్మ ముహూర్తం అంటే ఒక మతంకి సంబంధించింది కాదు. ఇది ఒక డిసిప్లిన్, ఒక క్లారిటీ, మన డిటర్మినేషన్. నేను చేసి తీరుతాను అన్న ఒక పట్టుదల. నా చేతులు నా కాలు నొప్పెడుతున్నాయి, కానీ రిషి వశిష్ఠ చెప్పిన మాట నాకు గుర్తున్నాయి. బయట సూర్యుడు ఉదయించే ముందు మీ లోపల సూర్యుడిని ఉదయించనివ్వండి. ఇదే నా 2వ రోజు, అంటే డే 2.